యేసుతో ప్రతిదినం అనబడే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ందరినీ మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రండి, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నుంచి మీ కొరకు ఒక ప్రత్యేకమైన దైవ వాగ్దానాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ సహాయముతో మీ దగ్గరకు వచ్చాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచన భాగంలో భక్తుడైన యెహోషువకు దేవుడిస్తున్న వాగ్దానం. ఆ రోజు యెహోషువ కృంగిపోయి ఉన్నాడు, బాధతో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ నడిపించాల్సిన బాధ్యత యెహోషువ మీదకు వచ్చింది. అప్పటి వరకు మోషే సారథ్యములో, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయుల ప్రజలు నడిచారు. ప్రభువు పిలుపునందుకొని మోషే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ప్రభు సన్నిధికి మోషే వెళ్ళాక మోషే నడిపించినటువంటి ఆ బాధ్యత, ఆ భారం మోషే శిష్యుడైనటువంటి యెహోషువ మీదకి వచ్చింది. ఇంతమందిని ఎలా నడపాలి? ఇంతమందిని నడపడానికి నా సామర్థ్యం సరిపోతుందా? ఇంతమందిని నడిపించడానికి నా జ్ఞానం సరిపోతుందా? అయ్యో, నేను ఒక్కడైపోయాను అంటూ భయపడి వణికిపోతూ కూర్చున్నాడు యెహోషువ. ఆ సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, ఎందుకు భయపడుతున్నావు? ఈ ఇశ్రాయేలీయులను ఎలా నడపాలా అని, నా సామర్థ్యం సరిపోతుందా అని భయపడుతున్నావా? నిన్ను విడవను, ఎడబాయను. చూడు, ఆయన రాస్తున్నాడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, నిన్ను విడువను, ఎడబాయను. ఎంత మంచి వాగ్దానం! నిజమే, మనము మనుషులను నమ్ముకుంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. బంధువులను నమ్ముకుంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. స్నేహితులను నమ్ముకుంటే మధ్యలోని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ జీవితంలో శ్రమలు కలిగినప్పుడు, నీ కుటుంబంలో బాధలు వచ్చినప్పుడు, నీ జీవితంలో వ్యాధులు వచ్చినప్పుడు, నువ్వు ఉన్న ఉద్యోగం కోల్పోయినప్పుడు, నీ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినప్పుడు, నీ దగ్గర ఎవరు ఉండరు. నా అనుకున్న వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ నా వాళ్ళే అని అనుకుంటావు. చూడు, వాళ్ళందరూ ఎప్పుడు ఉంటారండి నీ దగ్గర? నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉంటారు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఉంటారు, నువ్వు సంపదలు కలిగి ఉన్నప్పుడు ఉంటారు, నువ్వు ఉద్యోగము కలిగి ఉన్నప్పుడు ఉంటారు, నువ్వు మంచి ఆస్తులు కలిగి ఉన్నప్పుడు ఉంటారు, నువ్వు భూములు కలిగి ఉన్నప్పుడు ఉంటారు, నువ్వు మంచి గృహము కలిగి ఉన్నప్పుడు ఉంటారు, నువ్వు మంచి వాహనములు కలిగి ఉన్నప్పుడు ఉంటారు. ఇవన్నీ నీ నుంచి దూరం అయిపోతే, ఇవన్నీ నువ్వు కోల్పోతే, నీతో తిరిగిన వాళ్ళు ఎవరు నీ దగ్గరకు రారు. నిన్ను మంచిగా పిలిచిన వాళ్ళు ఎవరు నిన్ను పిలువరు. ఎందుకో తెలుసా? మనిషి స్వభావం, విడిచిపెట్టే స్వభావం. నిజమే నాన్న, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నిన్ను చక్కగా వరుస పెట్టి పేరుతో పిలిచి గౌరవంగా నీ దగ్గరకు వచ్చేవారు. కానీ నీ దగ్గర అన్నీ కోల్పోయావు కదా. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరు రావట్లేదు కదా నాన్న. ఒంటరిగా ఉన్నావా? బాధతో ఉన్నావా? వేదనతో ఉన్నావా?
నువ్వు నమ్ముకున్న వాళ్ళందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? కష్టాలలో, శ్రమలలో నీతో ఎవరు లేరా? నీ జీవితంలో నీకు సహాయం చేసి వ్యక్తి ఒక్కరు కూడా కనిపించట్లేదా? నిజమే, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు? మనుషులు నువ్వు బాగున్నప్పుడు వస్తారు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు వస్తారు, అన్నీ కోల్పోతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను విడవను, ఎడబాయను. నిజమే, యేసుక్రీస్తు ప్రభువుని లాకప్పులో, పోలీసు లాకప్పులో రక్షకుడుగా అంగీకరించిన తొలి రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇదే. జైలు జీవితం అనుభవిస్తున్నప్పుడు నా దగ్గరికి నా తల్లి, నా తండ్రి రాలే, నా బంధువులు రాలే, మా కుటుంబీకులు ఎవ్వరూ రాలే. ఏమిటి నా పరిస్థితి? ఒంటరైపోయాను, నాతో ఎవ్వరూ లేరు. ఒంటరిగా లాకప్పులో కూర్చొని ఏడుస్తున్నా. ఆ రోజు నాతో దేవుడిచ్చిన వాగ్దానం, నా కుమారుడా, నేను నిన్ను విడవను, ఎడబాయను. నిజమే, నన్ను ఇప్పటి వరకు ఆయన విడవలేదు. నా తల్లి, నా తండ్రి విడిచిపెట్టారు. నా పరిస్థితి బాగాలేదని, నా దగ్గర ఏమీ లేదని, తినటానికి కూడా భోజనం లేదు నీ దగ్గర, నీ దగ్గరకు వస్తే మాకేం పెడతావు అని నా తల్లి అడిగింది. కానీ నా దగ్గర ఏమీ లేనప్పుడు నా దగ్గరికి ఎవరు రాలేదు నాన్న. అందరూ వదిలేశారు. అందరూ వదిలినా యేసయ్య మాత్రం నన్ను వదలలేదు. యేసయ్య మాతో 20 సంవత్సరాలు పరిచర్యలు నడిచాడు. 20 సంవత్సరాలు మాతో ఆయన సహవాసం చేశాడు. 20 సంవత్సరాలు బంధువులు మా దగ్గరికి రాలే, స్నేహితులు మా దగ్గరికి రాలే, కుటుంబీకులు మా దగ్గరికి రాలే. కానీ యేసయ్య మా దగ్గరికి వచ్చాడు. మా బాధలను పంచుకున్నాడు, మా కష్టాల్లో తోడుగా ఉన్నాడు. తల్లి విడిచిన, తండ్రి మరిచిన, నేను నిన్ను విడవను అన్న వాక్యం చదివినప్పుడు తల్లి ఎలా ఏడుస్తుంది, తండ్రి ఎలా మరుస్తాడు అనుకున్నాను. కానీ మరుస్తారు అని నా జీవితంలో రుజువు చేయబడ్డది. నిజమే, ఆయన మరిచిన, యేసయ్య మరవలా. ఆయన విడిచిన, నా కుటుంబీకుని విడిచిన, యేసయ్య నన్ను విడవలా. యెహోషువతో దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను. ఈరోజు నీ స్నేహితులందరూ నిన్ను విడిచిన, నీ బంధువులందరూ నిన్ను విడిచిన, ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు. నీతో ఉన్నాడు. ఇప్పుడు నీ ప్రక్కన కూర్చున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి నీతో రాబోతున్నాడు. నీ పనులన్నిటిలో సహాయం చేయబోతున్నాడు. ధైర్యముగా, నిబ్బరముగా నువ్వు అడుగులు వేయి. ఆయన యెహోషువకు తోడైనట్టు నీకు నువ్వు తోడై ఉంటాడు. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ఈరోజు వివాహ దినోత్సవాలు చేసుకుంటున్న దేవుని పిల్లలకి, అలాగనే బర్త్డేలు చేసుకుంటున్న దేవుని పిల్లలను మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ప్రార్థిస్తాను, రండి. దయగలిగిన తండ్రి, ఈరోజు ఎంతమంది బిడ్డలు వాగ్దానం విన్నారు, వారందరి జీవితాల్లో మీరు తోడగా ఉండండి. మనుషులు విడుస్తారు, స్నేహితులు విడుస్తారు, కానీ నీవు మమ్మల్ని విడవవు. నేను నిన్ను విడవను, ఎడబాయను అని ఈ ఇచ్చిన వాగ్దానం, ఈ వాక్యాన్ని బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. May God bless you. Have a nice day. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా,
నన్ను చేరయ్యా